మాలల సంక్షేమ ఐక్య వేదిక ఆధ్వర్యంలో హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు మాలల ఐక్య వేదిక చైతన్యయాత్ర నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ నాయకులు డాక్టర్ కోట్ల గంగాధర్ మల్లెల వెంకట్రావు తెలిపారు. ఒంగోలు ఎంసీఏ భవనంలో జరిగిన మీడియా సమావేశంలో చైతన్యయాత్ర పోస్టర్ ఆవిష్కరించారు. మాలలకు రాజ్యాంగబద్ధంగా వచ్చే హక్కులను, రక్షణలను, భద్రతలను కాపాడుకునేందుకు ఆగస్టు నెలలో విజయవాడలో జరిగే మాలల సింహగర్జనకు తరలి రావాలని మల్లెల వెంకట్రావు కోరారు. మాల మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ దండాల కృష్ణ, డాక్టర్ సుబ్బారాయుడు, గణేష్, వేమ బాలకోటయ్య, నోకుతోటి కార్తిక్, శానం కిషోర్, నోకుతోటి వెంకటేష్, తాడూరి నాగబాబు తదితరులు పాల్గొన్నారు. చట్టాన్ని దళితులకు మత స్వేచ్ఛ, దళితులకు మత స్వేచ్ఛ, దళిత క్రైస్తవులకు ఎస్సీ కుల హోదా, దళిత క్రైస్తవులకు ఎస్సీ కుల హోదా, దళిత క్రైస్తవ జై మాల, జై మాల, రాజ్యాంగ వ్యతిరేకులారా, రాజ్యాంగ వ్యతిరేకులారా, మాద పాలకులారా, మతోన్మాద పాలకులారా, మతోన్మాద పాలకులారా, చట్టాన్ని రద్దు చేయాలి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని రద్దు చేయాలి. జై భీమ్, జై భీమ్. మానవ ఐక్యతా చైతన్య యాత్రలో భాగంగా ఈ రాష్ట్రంలో మానవుకి ఈ కూటమి ప్రభుత్వంలో జరిగేటువంటి అన్యాయాల మీద గత ప్రభుత్వం చేసిన విధానాలు, ఈ ప్రభుత్వం చేసినటువంటి పరిణామాల్లో మానవుని మనుషులుగా కూడా చూడకుండా ఉండేటువంటి విషయంలో మానవ సంక్షేమ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మానవ మహాసభ మరియు మానవ మహానాడు, మానవ సంఘాలు జేఏసీ, అంబేద్కర్ యువ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 25 నుండి హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు మానవ ఐక్యతా చైతన్య యాత్ర మొదలవడం జరిగింది. ఈరోజు 6వ రోజు, 5 రోజులు యాత్ర ముగించుకొని 6వ రోజు ఒంగోలు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన మానవ సంక్షేమ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు కోట్ల గంగాధర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి మన మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు మాన్యశ్రీ మల్లెల వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈ పర్యటన జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాల మహాసభ, మాల మహానాడు, అంబేద్కర్ విభజన సంఘాలు, అలాగే విద్యార్థి సంఘాలు, వివిధ మాల సంఘాలతో కలుసుకొని మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక ఓటు బ్యాంకుగా కలిగినటువంటి మాలలు ఎవరైతే ఉన్నారో దాదాపు 50 లక్షల పైచిలకు ఓట్లతో వారి యొక్క భావాలు, వారి యొక్క సమస్యలను తెలుసుకుంటూ ఈ నెల 25వ తారీఖున ఇచ్చాపురం హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళు చేస్తున్నటువంటి, వాళ్ళు పడుతున్నటువంటి బాధలు, వాళ్ళకు వస్తున్నటువంటి బెనిఫిట్స్ ప్రతి ఒక్కటి మేము రౌండ్ టేబుల్ సమావేశంలో దాదాపు 40 నుంచి 50-60 మంది ఓన్లీ లీడర్స్ మాత్రమే ఇన్వైట్ చేశాము. ఆ లీడర్స్ ఆ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, వాళ్ళకు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు ఏకరువు పెడుతున్నారండి. సో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటూ వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాల జాతికి తీవ్రమైన అన్యాయం జరుగుతూ వస్తుంది. వర్గీకరణ విషయంలో కానీ, వర్గీకరణ విషయంలో మేము ఎందుకు దాన్ని అడ్డుకున్నామని అనుకుంటున్నారు. మేము అడ్డుకోవడం లేదు, కానీ దానికి శాస్త్రీయ భద్రత లేదన్నమాట. శాస్త్రీయంగా చేసి ఉంటే మేము కూడా యాక్సెప్ట్ చేసి ఉండేవాళ్ళము. శాస్త్రీయ భద్రత అంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే డేటా, అంటే మీ సైంటిఫిక్ డేటా, సెన్సస్, లేటెస్ట్ సెన్సస్ తీసుకొని అలాగే మొత్తం తీసుకొని వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా సుప్రీంకోర్టు చెప్పిందని చెప్పేసి చేయడం కాదు. మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన చట్టసభ ఏదైతే ఉందో పార్లమెంట్లో చట్టం చేసి ఉంటే మేము బాధపడే వాళ్ళం కాదు. సరే, ఏది ఏమైనా వాళ్ళ రాజకీయ సౌలభ్యం కోసం మాదిగలకు న్యాయం చేశారు. అట్ ది సేమ్ టైం మాలలకు అన్యాయం జరిగిందని చెప్పి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో దాదాపు మొన్న మన పేపర్లు చూసే ఉంటాము 18.31%
ఎస్సీ జనాభా ఉంది అంటే మీ దాదాపు 1 కోటి మంది అని అంటున్నారు. మరి అది ఎప్పుడు 1991 సెన్సెస్ ప్రకారం. మరి 2027 సెన్సెస్ తీస్తే ఏ కోటో 20 లక్షల వరకు జనాభా వెళ్తుంది అంటే 20 to 22% ఒక ఎస్సీ జనాభానే ఈ రాష్ట్రంలో ఉందన్నమాట. అంటే ఈ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా మాలలు ఎక్కువ ఉన్నారు. అంటే దాదాపు 12 నుంచి 16% ఒక మాలలే ఉన్నారన్నమాట. అయితే ఈ మాలలతో అధికారంలోకి వచ్చినటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా గత కొంతకాలంగా ముఖ్యంగా మరి ఈ మధ్యకాలంలో అసలు మాలలంటే మనుషులు కాదనేటువంటి వివక్షాపూరిత ధోరణితో ముందుకు వెళ్తున్నారు పాలకులు. సో ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా మాల సంఘ నాయకులు, విద్యార్థి నాయకులు, ప్రజలు ముక్త కంఠంతో వాళ్ళ యొక్క బాధలు ఏకరో పెడుతున్నారు. ఇప్పటికీ ఈరోజు ఒంగోలు సభకు దాదాపు 12 రౌండ్ టేబుల్ సమావేశాలు అయిపోయాయి. ఇంకా 16 రౌండ్ టేబుల్ సమావేశాలు ఉన్నాయి. 16 నుంచి ఇంకా 18 వరకు ఉన్నాయి, 20 వరకు. అవి నెక్స్ట్ ఫేజ్లో మేము స్టార్ట్ చేస్తామండి. ఈరోజు ఇంతతో ముగిస్తాము. అయితే మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే మా ప్రజలు, మా మాలలు చాలా వివక్షత ఎదుర్కొంటున్నారు. అక్కడ లోకల్ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, విద్యా ఉద్యోగాల విషయంలో కావచ్చు, రాజకీయంగా ఈవెన్ రాజకీయ నాయకులు కూడా మా వాళ్ళకి రక్షణ లేకుండా పోయింది. ఇంకా సామాన్య మానవులకు ఏం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం పైన, కూటమి ప్రభుత్వం పైన మా వాళ్ళు చాలా ఆగ్రహావేశాలతో ఉన్నారు. సో వీటినన్నీ మేము సరిచేసుకుంటూ మా మాల జాతిని మాల లీడర్లతో అందరితోనే మేము కోఆర్డినేట్ చేసుకొని అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి తెచ్చుకొని వచ్చేటువంటి ఏ ఎన్నికలైనా కూడా మా జాతికి ఎవరైతే అనుకూలం అంటే ఏం లేదు, మాకంతా ఇంత ఇచ్చి ఇవ్వాలని కాదు మా ఉద్దేశము. పన్నులు ఈ రాష్ట్రంలో మేము కడుతున్నాము, అందరూ కడుతున్నారు. ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఇవ్వండి, మేము దాని గురించి మనకు బాధ లేదు. అయితే ఈ వివక్ష ఎందుకని మేము అడుగుతున్నాం. మరి మా ఓట్లతో దాదాపు 50 లక్షల చిలుకు ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాలలను విస్మరించి కేవలం మాలలంటే విద్యా ఉద్యోగాల్లో అణగదొక్కడము. అలాగే మొన్న మన కర్నూలులో మేము సభ చేస్తున్నాము. ఒక లేడీ మా దగ్గరకు వచ్చిందనమాట. దాదాపు మా అబ్బాయి 27 ఏళ్ళ అబ్బాయి ఈ టీజీ భరత్ అనేటువంటి వాళ్ళ నాయకులు చంపేశారని చెప్పి మా దగ్గరకు వచ్చిందనమాట. మేము ఉటావుటిన మా సభను మధ్యలో ఆపేసి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ బాధ చూస్తే అసలు గుండె తరుక్కుపోతుంది. అసలు ఎందుకు ఇలా చంపుకుంటూ వస్తున్నారు అనేది మాకు అర్థం కావడం లేదు. అంటే మాలలను చంపడము అంటే దళితులను చంపుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మాలలపైన ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. మరి ఏంటి మాలలు చంపడం వల్ల వాళ్ళకి వచ్చిన ఆనందం ఏంటో మాకైతే అర్థం కావడం లేదు. సరే మేమేమనుకున్నామంటే ఇలా చంపుతూ వెళ్తూ ఉంటే మన మనుగడ సాగదని చెప్పేసి మేము మా యొక్క మాల జాతిని మేలుకొలుపుతూ మా మాల లీడర్లను ప్రతి ఒక్కరితో సంప్రదించి మేమంతా కోఆర్డినేట్ చేసుకొని ముందుకు వెళ్ళి ఒక ప్లాట్ఫామ్గా తయారైపోయి రేపు వచ్చేటువంటి రాజకీయ పార్టీ ఏదైనా కానీ మా సమస్యలు ఏంటి, మాకు మీరు ఏం చేయబోతున్నారు, మాకు ఏ పార్టీ అయితే బాగా మా సమస్యలు చెప్పిన తర్వాత సానుకూలంగా స్పందిస్తే వాటికి మేము కోయిలెన్స్లోకి వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాము. అంతేగాని ఉరికి గుంపు గుర్తుగా 15% రిజర్వేషన్ ఇచ్చాము, మీరు వచ్చి చట్టసభలు నిలబడండి, సభల్లో మాట్లాడద్దు, మాట్లాడినా మేము వినము అనేటువంటి రోజులు వెళ్ళిపోయాయి. టీడీపీ సీఎం అయినా, వైసీపీ సీఎం అయినా, ఇంకొక ఎవరి సీఎం అయినా కూడా మా గలము మేము ఇప్పేటువంటి అసెంబ్లీలో విప్పి మా సమస్యలు ప్రస్తావించి మాకు రావాల్సినటువంటి నిధులు అలాగే సౌకర్యాలు రాజ్యాంగ ప్రకారం మాకు ఏం రావాలో అవి ఇస్తే చాలు. అంతేగాని మాకు ప్రత్యేకంగా ఒక జాతిని ఓవైపు మాకు ఓవైపు మాత్రం చూడాలని చెప్పేసి మేము అనుకోవడం లేదు. అందరికీ సమన్యాయం, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ ఎవరికైనా కూడా. అయితే ఈ క్రమంలో ముఖ్యంగా మాలలపైన ఎందుకు దాడులు చేస్తున్నారు అనేటువంటిది మేము చేసినప్పుడు మాలో ఐక్యత తక్కువ అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారేమో. అటువంటిది ఏమి లేదు, మేము ఐక్యంగానే ఉన్నాము, ఐక్యంగా ఉండబోతున్నాము. ఒకవేళ ఎక్కడైనా ప్రపంచాలు వచ్చినా కూడా వాళ్ళందరినీ కలుపుకొని మేము ముందుకు వెళ్ళి ఈ రాష్ట్రంలో మా మాల జాతి యొక్క ఉన్నతిని, ఔన్నత్యాన్ని, మా ఓటు బ్యాంకును రాజకీయ పార్టీలకు తెలియజేసి రాబోయే రోజుల్లో మాకు రావాల్సినటువంటి వాటాను తీసుకోవడానికి మేము ముందుకు వెళ్తాము. సో ఈ విధంగా మేము మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తున్నది ఏంటంటే కేవలం ఓటు వేసే వరకు ఓటు మల్లన్న తర్వాత బోడు మల్లన్న టైపులు చేయడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాము. సో ఇక నుంచి కూడా ఏ ప్రభుత్వమైనా గద్దె ఎక్కాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలు
50 లక్షల ఓట్లు ముఖ్యమని చెప్పేసి గ్రహించాలని చెప్పేసి నేను మీడియా మిత్రుల ద్వారా రాజకీయ పార్టీలకు తెలియజేస్తున్నాను. అలాగే ఇక నుంచి కూడా ఎక్కడైనా దాడి జరిగినా కూడా మేము ఉవ్వెత్తున పోరాటం చేసి ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీసి హోమ్ మినిస్టర్ కానీ ఈవెన్ చీఫ్ మినిస్టర్ కానీ మేము ఎవరికి బాగుపడాల్సిన పని లేదు. వాళ్ళు రాజ్యాంగపరంగా వస్తున్నారు, గెలుస్తున్నారు, పరిపాలన చేస్తున్నారు. అంత మాత్రాన వాళ్ళ పరిపాలనకి ఎక్కలేమని చెప్పేసి ఎక్కడికక్కడ జంపుకొని రావడము. మొన్న ఆకివీటిలో రఘురామకృష్ణరాజు గారు 0.5% ఓటు శాతం కలిగినటువంటి జనాభాది. మరి ఆయన ఏకంగా ఏం చేస్తున్నాడు? దళిత క్రిస్టియన్స్ ఇబ్బంది పెట్టడము, క్రిస్టియన్స్ చర్చిలు కూర్చడము. అదేంటి? భారత రాజ్యాంగంలో ఏ వ్యక్తి అయినా ఏ మతంలోకైనా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు రెడ్లు, కమ్మలు, అలాగే బీసీ వర్గాలు కూడా క్రిస్టియన్ లేకపోతున్నాయి. మరి వాళ్ళకేం కులం ఉంటుంది? మరి ఇక్కడ మానవులకు మాత్రము క్రిస్టియన్ లేకపోతే కులం లేదని చెప్పేసి అంటున్నారు. అంటే 1951 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం, అప్పట్లో కాలమాన ప్రకారము 1909 మింటో మాటలే ఆ చట్టం ప్రకారం వాళ్ళు కొన్ని ఇబ్బందులు అని చెప్పేసి రావడం వల్ల అదే అలా వచ్చింది. కానీ అది బేస్ చేసుకుని ఉండడం కరెక్ట్ కాదు. సో ఇవన్నీ మేము సాధించుకోవాలంటే రేపు పొద్దున కేంద్రంలో కూడా ఏ పార్టీ అధికారంలో ఉండాలని డిసైడ్ చేసినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలు నిర్ణయిస్తారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే ఏ ఇబ్బంది కలిగించినా కూడా మాలలంతా ఏకతాటికి వచ్చి ప్రభుత్వాలను కానీ వ్యక్తులను కానీ ఎవరినైనా కూడా మాకున్నటువంటి ఓటు బ్యాంకుతోనే మేము గుణపాఠం చెప్తామని చెప్పేసి మేము ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాము. అందరికీ చెప్పాము. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో జరిగిన ముఖ్యంగా దళితులపైన, మాలలపైన జరుగుతున్న దాడులు, ప్రభుత్వం బహిరంగంగానే రాజ్యాంగ ఉల్లంఘన చేసే విధానాలను మీడియా ద్వారా అన్ని జిల్లాల్లో మా ప్రజల్ని ఐక్యం చేసి, చైతన్యం చేసి, మా హక్కులు కాపాడుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ సమావేశం జరుగుతుంది. మేము హిందూపురం నుండి బయలుదేరిన మా సామాజిక చైతన్య యాత్ర మాలల సంక్షేమ ఐక్యవేదిక ఆధ్వర్యంలో డాక్టర్ గంగాధర్ గారి ఆధ్వర్యంలో యాత్ర చేస్తూ ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం. గత ప్రభుత్వం 87 మందిని 5 సంవత్సరాల కాలంలో మాలల్ని చంపితే 2 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 27 మంది మాలల్ని ఇప్పటికి చంపింది. రెండవది, ఒక పథకం ప్రకారం సామాజిక, ఆర్థిక, రాజకీయ, సంక్షేమ రంగాల్లో మాలల్ని సర్వనాశనం చేయాలని కంకణబద్దులై ఉన్నట్టు మాకు కనిపిస్తూ ఉంది, బహిరంగంగానే ప్రత్యక్షంగానే. ఎందుకంటే మాకు రావాల్సిన బడ్జెట్ ఎలకేషన్ కానీ, మాల కార్పొరేషన్కి నిధులు కానీ గత 5 సంవత్సరాలు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో కూడా ₹1 కేటాయించకుండా నాటకాలు ఆడుతూ ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. దీని ద్వారా నిరుద్యోగులైన మా యువకుల సంక్షేమం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. రెండవది, ఇంకా కుట్రపూరితంగా ఆర్ఎస్ఎస్తో కలిసిన ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గ్రామ స్థాయి నుండే మా పిల్లలకి చదువు లేకుండా చేయాలనే ఒక కుట్ర మాలపల్లిల చుట్టూ జరుగుతూ ఉంది. మాలపల్లిల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలన్నీ వాటిని క్రమేపీ మూతవేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల్లో వీళ్ళ అధికారం మళ్ళీ ఎన్నికల నాటికి ఏ ఒక్క మాలపల్లిలో కూడా ఎలిమెంటరీ స్కూల్ ఉండదు. కారణాలు ఏం చెబుతారంటే స్ట్రెంత్ లేదని చెబుతారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటుందంతా ఎస్సీ ఎస్టీ పిల్లలే. బీసీలు కూడా కనీసం ఆయా స్కూల్స్లో లేరు. ఎందుకంటే వాళ్ళకి అమ్మఒడి ఇచ్చి డబ్బులు కట్టి ఫీజులు ఎక్కువ కట్టుకొని కాన్వెంట్లకు పంపించుకుంటూ ఉన్నారు. కాన్వెంట్లకు వెళ్ళే వాళ్ళ బీసీ పిల్లలు, ఓసీ పిల్లలందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ అమ్మఒడి పథకం అమలు చేస్తూ ఉంది అందరికీ. దీనివల్ల మాకు వచ్చే నష్టం ఏందంటారా? ఆ స్కూల్స్లో వీళ్ళు ఇచ్చే 15,000 చాలు, ఆటోకే సరిపోతాయి. బట్టలు, బూట్లు, యూనిఫాము, పుస్తకాలు వీటన్నిటికీ ఇంకొక 10,000 20,000 అవుతాయి. రెక్కాడితే కానీ డొక్కాడిని మాలపల్లిల్లో ఉన్న ఈ పిల్లల్ని ఒక 20-30 వేలు అదనంగా ఖర్చు పెట్టి 5వ తరగతి వరకు చదివించే పరిస్థితి మా మాల కుటుంబాల్లో లేదు.
మాలలకి మాదిగలకి ఇంకా కార్పొరేషన్ ద్వారా డప్పు కానీ చెప్పు కానీ ఆ కళాకారులని ఈ కళాకారులని ఎస్సీ కార్పొరేషన్ నిధులు మొత్తం మాదిగలకి దోచిపెడతా ఉన్నారు గత 7 సంవత్సరాలుగా. ఇక్కడ మాత్రం ₹1 విధిల్చింది లేదు. వీళ్ళొచ్చి స్కూల్స్ మూసేసే క్రమంలో పైకి మాత్రం నాటకాలు ఆడతా ఎస్సీల అభివృద్ధే మాకు ముఖ్యమంట, మాకు ఏ వివక్ష లేదని చెబుతా మా పిల్లల్ని ప్రాథమిక విద్యకు కూడా దూరం చేసి పాలేరులుగా ఉంచే కుట్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇక విద్యార్థులు, ఈ విద్యార్థుల సమస్యలకు వచ్చేసరికి చదువుకున్న వాళ్ళు మొన్న డిఎస్సిలో మా మొత్తం అవకాశాలు ఎవడికెళ్ళినాయో తెలియదు. డిఎస్సిలో ఉద్యోగాలు పరీక్ష రాయని వాడికి కూడా ఉద్యోగాలు వస్తున్నాయని చెప్తూ ఉన్నారు. ఏంది అప్పీరు కాని వాళ్ళకి ఎట్లా వస్తాయి అంటే వాళ్ళే సాఫ్ట్వేర్ మార్చి ఓట్లు ఎట్లా మార్చారు, బ్యాలెట్ వాటిని ఎట్లా ఈవీఎంలు ఎట్లా మార్చారో అట్లా డిఎస్సి మొత్తం కూడా మార్చారని అనుమానాలు వస్తూ ఉన్నాయి. రెండోది ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే అన్ని యూనివర్సిటీల్లో లెక్చరర్లని ఈరోజు నోటిఫికేషన్ వేశారు. నోటిఫికేషన్లో మ్యాథ్స్లో కానీ ఎకనామిక్స్లో కానీ ఇంగ్లీష్లో కానీ ఆ ప్రొఫెసర్ల లిస్టులో ఆ రోస్టర్లో మాకు రోస్టర్ పాయింటే లేదు. ఈ రాష్ట్రంలో ఈ ఉద్యోగాల్లో ఆ సబ్జెక్టులు చదువుకొని పిహెచ్డీలు చేసిన మా పిల్లలకి ఒక్క రోస్టర్ పాయింట్ లేకుండా ఈ కూటమి ప్రభుత్వం చేసింది. అంటే మొత్తం ఈ రాష్ట్రంలో మాకేదో పైకి 7.5% ఇచ్చామని చెప్తా ఈ విధంగా దొడ్డిదారిన రోస్టర్ పాయింట్లు తీసేసి మొదటి రోస్టర్ పాయింట్లన్నీ మాదిగలకు కేటాయించారు. ఇది వాస్తవం. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లోనే ఉన్నాయి. మా రాజకీయ నాయకులకైతే చెత్తపరక విలువ లేదు. ఈ రాష్ట్రంలో మాల ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర వాళ్ళు ఇన్ఛార్జి ఎమ్మెల్యేలు కమ్మోళ్ళని రెడ్లని ఇన్ఛార్జీలుగా పెట్టి వీళ్ళని ఎత్తినెక్కి స్వారీ చేస్తామన్న పరిస్థితి. అంటే అధికారంలోకి రాకముందు వీళ్ళు చెప్పిన మాయ మాటలు అన్నీ ఈరోజు బహిరంగంగానే తేలిపోయినాయి. ఇంకా రఘురామకృష్ణ లాంటి డిప్యూటీ స్పీకర్ పిచ్చి కుక్కలాగా వాగుతూ ఉంటే ఈ చంద్రబాబు నాయుడు సీట్ ఇచ్చి డిప్యూటీ స్పీకర్ ఇచ్చి రాజ్యాంగ పదవిలో పెట్టిన ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఆయనకి దళితుల ఓట్లు అవసరం లేదు, మాలల ఓట్లు అవసరం లేదని మాట్లాడుతూ ఉన్న రఘురామకృష్ణరాజుపై చంద్రబాబు నాయుడు ఏ క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాడు? చంద్రబాబు నాయుడికి అసలు నీతి ఉంటే మా ఓట్లు అవసరం లేకపోతే నీ మహానాడులో మాలమాదిగల ఓట్లు అవసరం లేదని తీర్మానం చేయి, నీకు నీతి జాతి ఉంటే. అంటే నీ ఒక పక్క నీ ఎమ్మెల్యేలేవో ఇష్టం వచ్చినట్టు పేలుతూ ఉంటారా? వాళ్ళకి ఎవడెన్ని తిడితే ఎవరెన్ని దాడులు చేస్తే మా మీద వాళ్ళని నువ్వు ఇక్కడ పదవులు ఇచ్చి ఉన్నత పదవులు ఇచ్చి చేస్తావా? అంటే విద్యలో లేదు, సంక్షేమం లేదు, ఉద్యోగంలో లేదు, రాజకీయాల్లో లేదు. మేమేమన్నా ఊరికినే బతుకుతున్నాం. 80 లక్షల మంది మాలలు ఈ రాష్ట్రంలో. మేము మీ కులాల్లాగా బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టలా, స్కాములు చేయలా, రేషన్ బియ్యం మాఫియా నడపట్లా, లిక్కర్ మాఫియా నడపట్లా, మైన్స్ మాఫియా నడపట్లా, ఇసుక మాఫియా నడపట్లా, దొంగ సారా తెచ్చి ఇక్కడ అమ్మటం చేయటల్లా. ఆ సారా దగ్గర డబ్బులు పంచుకునే దగ్గర మీరు చంపుకుంటున్నారు. ఎవడన్నా అడ్డొస్తే వాళ్ళని చంపుతూ ఉన్నారు. ఇంత నీచమైన దుర్మార్గమైన పాలన మీరు చేస్తా మీ కులాల్లాగే మేము జిఎస్టీ పేయర్స్మే. మేము సబ్బు కొన్నా, నూనె కొన్నా, పెట్రోల్ కొన్నా, ఏది కొన్నా ఈ రాష్ట్రంలో ఈ భారతదేశంలో ప్రధానమంత్రి దగ్గర నుంచి ఎవరేం కొన్నా వాళ్ళు ఎంత ట్యాక్స్ కడతా ఉన్నారు, ఎంత జిఎస్టీ పే చేస్తానో మేము పే చేస్తూ ఉన్నాం. మేము ఊరకనే ఉన్నాం. మీరు ఇంకా మీకు అమ్మఒడి ఇచ్చుకున్నారు. మీకు ఈ డబ్బు ఎకనమిక్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్లు మీరు ఇచ్చుకున్నారు. 18% ఉన్న మా రిజర్వేషను, ఈ రావాల్సిన రిజర్వేషన్ని మీరే తింటున్నారు. బ్యాక్లాగ్ పేరుతోటి 70 సంవత్సరాలుగా ఉన్న రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలతో భర్తీ చేశారా? లేదు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలించిన కాలంలో మీరేమైనా భర్తీ చేశారా? బ్యాక్లాగ్ ఓసీలకి ఇవ్వచ్చు 3 సంవత్సరాల తర్వాత అని జనరల్ చేసుకున్నారే. ఇంత నీచమైన మనస్తత్వాలున్న మనుషులు పాలిస్తూ ఉన్నారు ఇక్కడ. రిజర్వేషన్లు కొట్టేసి ప్రమోషన్లు రాకుండా చేసి మా పైన
మాదిగలకు అర్హత లేకపోయినా నువ్వు ఆ రోస్టర్ పాయింట్లు మార్చి మా ఒక్క కలెక్టర్ ఉన్నాడా, మాల కలెక్టర్ ఈ రాష్ట్రంలో ఒక ఎస్పీ ఉన్నాడా ఇక్కడ మా వాళ్ళు? గ్రామ స్థాయి నుండి గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు, పోలీసు సమస్యలు తీర్చాల్సిన డిఎస్పీలు, ఆర్డీఓలు ఎవరిని పెట్టారు మీరు? ఈ రాష్ట్రం మొత్తం మాదిగలను పెట్టారు, మిగతా కులాలను పెట్టి ఇక్కడ మాలల్ని ద్వేషించటమే పనిగా వృత్తిగా ఉండి విషం చిమ్ముతున్న వ్యక్తుల్ని ఈరోజు ఇక్కడ పెట్టారు. ఆర్ఎస్ఎస్కి చెందిన వాళ్ళు సగం పైగా జిల్లాల్లో ఎస్పీలుగా, కలెక్టర్లుగా ఉన్నారు. గుజరాత్ నుండి, మధ్యప్రదేశ్ నుండి, రాజస్థాన్ నుండి, ఉత్తరప్రదేశ్ నుండి ఈ రాష్ట్రం మీద ఎగబడి వందల వేల కోట్లు కట్టలు కట్టుకొని ఎస్పీలు, కలెక్టర్లు వాళ్ళ రాష్ట్రాలకు తరలించుకుపోతూ ఉన్నారు. వాళ్ళ మీద చేయాలి ఆ ఈడీ దాడులు, ఏసీబీ దాడులు వాళ్ళ మీద చేయాలి. న్యాయంగా పరిపాలిస్తా మీకు అడుగులకు మడుగులు వత్తకుండా ఉండే ఉద్యోగుల మీద ఏసీటీబీ ట్రాప్స్ వేస్తూ ఉన్నారు. 8 మందిని ఒక్క నెలలో, జనవరి నెలలో 8 మంది మాలల్ని ట్రాప్ చేసి పోలీసుల్ని, ఆర్డీఓల్ని, తహసీల్దార్ని కేవలం మాల ఉద్యోగులు ట్రాప్ చేసి మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అంటే ఇంత హిట్లర్ కూడా యూదుల పట్ల ఇంత వివక్ష చూపించలేదు. ఈ కూటమి ప్రభుత్వం మా మీద చూపిస్తూ ఉంది. మీరు మమ్మల్ని అడుక్కుంటే పోయిన ఎన్నికల్లో జగన్కి సరెండర్ అయిపోయి పాదాక్రాంతం అయిపోయి ఊర్లో వెళ్ళిపోతే మేము మాట్లాడాం. రాజధాని విషయంలో మేము మాట్లాడాం. కమ్మ కులం మీద జరుగుతున్న అత్యాచారాలని, దాడుల్ని మేము ఖండించాం. ఈరోజు ఏంటి మా పరిస్థితి? ఈరోజు మా వెంటే పడతారా? మమ్మల్ని నాశనం చేయాలని చూస్తారా? 7.5 ఎట్లా వస్తాయి మాకు? 10% ఉంటే, 10% మాలలు ఉంటే నువ్వు జిల్లాల వారి వర్గీకరణ చేస్తానని చెప్పావు. జిల్లాల వారి వర్గీకరణ చేసావా? చేయలే. ఎక్కడ? రాష్ట్ర వ్యాప్తంగా చేసి 30% ఉన్న మాదిగలకి, మాలలు 80% ఉన్న జిల్లాల్లో కూడా నువ్వు పదవులు కట్టబెడతా ఉన్నావు ఇక్కడ. అంటే నీ మోసపు బుద్ధి, మీ కుట్రపూరిత విధానాలు మేము గమనించాం. అందుకు మా ప్రజల్ని చైతన్యవంతం చేసి మరలా ఒక ఐక్యతా ఉద్యమాన్ని నడిపి 10 లక్షల మంది మాలలతో అవసరమైతే మా క్రైస్తవుల మీద చర్చిగాక ఎక్కడికి పోవాలి మా వాళ్ళు? ఈరోజు ఒంగోలు పట్టణంలో అయితే, అర్బన్ ప్రాంతాల్లో అయితే ఎవరే కులమో తెలియదు కాబట్టి ఎవరే గుళ్ళోకి వెళ్ళినా ఎవడో పట్టించుకోడు. అదే గ్రామాల్లో, పేర్నమెట్టలో, లేదు ఇక్కడ అల్లూరులో, కొత్తపట్నంలో, ఈ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరుల్లో మేము గుళ్ళల్లోకి వెళ్తే చంపనన్నా చంపుతారు, లేదా గుడి అన్నా మూసేస్తారు. వాస్తవం కాదా? ఎందుకు? అక్కడ మా ప్రజలు ఈడు ఎస్సీ, షెడ్యూల్డ్ క్యాస్ట్, ఈడు మాల మాదిగని తెలుసు. హిందువులం, గంగ సింధు బిందువులమని వాగుతున్న మీరు సహిస్తారా? అందుకని మీతో ఘర్షణ ఎందుకని మా వాళ్ళు మతం మారితే, మతం చర్చికి వెళ్తే దాన్ని పెద్ద ఇష్యూ చేసి ఎన్ని తీర్పులు ఇస్తారు? 32 కేసులు ఉన్నాయి అట్లాంటి జడ్జిమెంట్లు. ఇక్కడున్న నాయకులందరూ దాన్ని మాట్లాడి భయభ్రాంతులు చేసి ఆ చర్చికి వెళ్ళే వాళ్ళని, వెళ్ళని వాళ్ళందరినీ మీ రిజర్వేషన్లు పోతున్నాయి, మీ చర్చి ఎట్లా, ఏం పని వీడికి? ఈ ప్రభుత్వానికి ఏం పని? ఏ బోర్డు ఉంది? ఇది ఉంది? మీరందరూ నామాలు పెట్టి తిరుగుతున్నారా? చంద్రబాబు నాయుడులు హిందూ బోర్డు మెల్ల వేసి తిరగండి. ఇది హిందూ మతం, 10 లక్షల మంది మాలలతో మేము విసర్జిస్తున్నాం, దాన్ని బౌద్ధంలోకి నడిపిస్తున్నాం, మా జాతిని బౌద్ధంలో నడిపిస్తూ ఉన్నాం. ఈ మీడియా ద్వారా కూడా ఎవడు మీ మతం అడిగినప్పుడు బుద్ధిస్టులు అని చెప్పుకోండి, బౌద్ధ మతం అని చెప్పండి, అంబేద్కర్ మతం అని చెప్పండి, మాది సమానత్వం ఉన్న మతం అని చెప్పండి, సనాతన ధర్మం మనుషులది కాదు మీ మూర్ఖులదని చెప్పండి. అందుకే మేము దీని ద్వారా ఈ సమావేశం, ఈ యాత్ర, ఇది ప్రచార చైతన్య యాత్ర, ఒక రెనైజాన్స్ ఉద్యమం. ఇది సాంస్కృతిక పరంగా కూడా మా మీద జరుగుతున్న మా వాళ్ళ మెదళ్ళు కడిగి ఈ వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన అని వాళ్ళ జెండాలు మోసిన వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఈ ద్రోహుల పార్టీలు, ఈ రాజ్యాంగ వ్యతిరేక పార్టీలు,
ఇవి మానవ వ్యతిరేక పార్టీలు. ఈ పార్టీలన్నీ మానవ హక్కులని హననం చేసే పార్టీలు, మమ్మల్ని మనుషులుగా చూడని పార్టీలు. ఓటుగా వస్తువుగా మీరు ఎంతకాలం చూశారు? మీ 2.5% కమ్మవాళ్ళు, 3% రెడ్లు, 8% కాపులు కలిసిపోయి ఈ మిగతా ప్రజల హక్కులన్నీ దోచుకుంటూ ఉంటే మేము వెర్రి వాళ్ళలాగా చూస్తూ ఉంటామా? ఎంతకాలం మిమ్మల్ని నమ్మాం, విశ్వసించాం. ఇప్పుడు మీరు ఉమ్మడిగా కలిసి మమ్మల్ని మోసం చేశారు. మీ పార్టీలు ఈ కూటమి కానీ వైఎస్ఆర్సీపీ కానీ దగాకోరు పార్టీలు, దళితులను దగా చేసే పార్టీలు, గిరిజనులను దగా చేసే పార్టీలు, క్రైస్తవులను దగా చేసే పార్టీలు, ముస్లింలను దగా చేసే పార్టీలు. నమ్మిన వాళ్ళనే వాళ్ళ గొంతు కోసి, తడిగొట్టుతో గొంతు కోసే నీచాతి నీచమైన ఆ మనస్తత్వాలున్న ఆ రాజకీయ పార్టీలు, అసలు ఈ పార్టీలు రద్దు చేయాలి. రాజ్యాంగ వ్యతిరేకంగా మీరు మీ చర్యలు చేస్తూ ఉంటే, మా మీద దాడులు చేస్తూ ఉంటే, మా ప్రజల్ని భయభ్రాంతులను చేస్తూ ఉంటే మేము సహించి ఊరుకోవాలా? అసలు ఈ పార్టీలకి పార్టీగా ఉండే అర్హతే ఈ దేశంలో వీళ్ళకి లేదు. అందుకనే ఈ అంశాలన్నింటినీ గ్రామాన ప్రతి మాలపల్లికి, ప్రతి మాల గుండెకి తీసుకెళ్ళి రానున్న రోజుల్లో బీసీలతో కలిసి 50% ఉన్న బీసీల హక్కుల్ని, రిజర్వేషన్ని, ఉద్యోగాల్ని, సంపదని, కాంట్రాక్టుల్ని అన్నిటిని దోచుకొని వీళ్ళు ఏనుగుల్లాగా బలిసిపోయారు. మాకు 15% కాంట్రాక్టుల్లో రావాలి, ఇచ్చారా? మైన్స్లో రావాలి, మాకు ఇచ్చారా? లిక్కర్ కాంట్రాక్టుల్లో మా 15% రావాలి, ఇచ్చారా? ఇసుకలో మాకు 15% రావాలి, ఇచ్చారా? మట్టిలో మాకు 15% రావాలి, ఇచ్చారా? ఏపీఐఐసి ఇచ్చిన ప్లాట్స్లో 15% రావాలి, ఇచ్చారా? పెట్రోల్ బంకులు 15% రావాలి, ఇచ్చారా? మా పేరులతో దొంగ పేర్లు పెట్టి మాయ మాటలు చెప్పి మా వాళ్ళని వంచి ఆ బంకులన్నీ దోచుకున్నారు, ఆ కాంట్రాక్టులన్నీ దోచుకున్నారు. 90 పైసలకి ఎకరం ఇచ్చాను. మా ఎన్ని వేల ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్స్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లాక్కుంది. మాకెందుకు ఇవ్వవు అవి? అమరావతిలో 15% కాంట్రాక్టర్లు మా వాళ్ళు ఉన్నారు. కనీసం రోడ్లు ఊడ్చే కాంట్రాక్ట్ అన్నా మాకు ఇచ్చావా? మీ కులాలే చేసుకుంటున్నారు అవి. అందుకే మిత్రులారా, పెద్దలారా, మీడియా ద్వారా ఈ సమస్యలన్నిటినీ మీకు తెలియని కాదు, మా బాధను మీ ద్వారా, మా జాతి సమస్యల్ని, మా జాతి యొక్క హక్కులు హననాన్ని మీ ద్వారా మేము మిగతా పౌర సమాజానికి, మీ ద్వారా ప్రభుత్వానికి, మీ ద్వారా ఇప్పటి వరకు మమ్మల్ని మోసం చేసి వేల లక్షల కోట్లు సంపాదించుకున్న ఈ చీటింగ్ కూటమి వైఎస్ఆర్సీపీ పార్టీలకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేపు భవిష్యత్తులో మా ఈ హక్కుల హననం ఇలాగే సాగితే మేము లక్షల మంది రోడ్డు మీదకి వచ్చి తాడో పేడో ఈ రాష్ట్రంలో తేల్చుకుంటామని హెచ్చరిస్తూ, ఇంకా సిగ్గు లేకుండా ఆ రాజకీయ పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న మాల ఎమ్మెల్యేలారా, ఎంపీలారా రాజీనామా చేసి రోడ్డు బయటికి రండి. మీరు ఉండాల్సిన అవసరం లేదు. మా కోసం మీరు మాట్లాడటం లేదు. మా అన్యాయం జరిగినప్పుడు మీరు మాట్లాడటం లేదు. మమ్మల్ని చంపినప్పుడు మీరు మాట్లాడటం లేదు. మరి ఏమీ మాట్లాడినప్పుడు, మాకు జాతికి నష్టం జరిగినప్పుడు మాట్లాడని మీరు అసలు జీతాలు తీసుకునే ఎట్లా నీతి లేకుండా, మానవత్వం లేకుండా మా బడ్జెట్ నుండి మీరు జీతాలు, పెన్షన్లు తీసుకుంటున్నారు. అందుకే వచ్చే వారం గవర్నర్ అపాయింట్మెంట్ అడిగాము. ఈ వెధవలందరికీ మీరు మా బడ్జెట్ నుండి జీతాలు ఇవ్వద్దు, రద్దు చేయండి. వాళ్ళు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పాలేరులాగా ఉన్నారు కాబట్టి వాళ్ళ జీతాలు తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నిధుల నుండి, జనసేన పార్టీ నిధుల నుండి, లేకపోతే హెరిటేజ్ ఫుడ్స్ నుండి, లేదా పవన్ కళ్యాణ్ సినిమాల నుండి వాళ్ళ దగ్గర అడుక్కొని వాళ్ళ చెప్పులు మోయాల్సిందిగా వాళ్ళని కూడా హెచ్చరిస్తూ ముగిస్తా ఉన్నా. జై భీమ్.